ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయి ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు ఆ లాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చింది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడేను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగిలలేదు. యేసు, రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, నీవెవడమని శిష్యులలో ఎవడనూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మన యేసుక్రీస్తు మాత్రం అభిపరచుకొని ఆయన మాత్రం మహిమ కలుగుగాకని కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహించుకొని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. చూడండి, ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? మెయిన్గా మనకి ఒక శిష్యుడు కనబడుతుంది కదా. అతని పేరేంటిది? పీటర్, పేతురు. ఎవరైనా పేతురు. పేతురు ఒక మాట అంటున్నాడు 3వ వచనంలో. అదేంటిది? నేను చేపలు పట్ట బోదును. నేను చేపలు పట్ట బోదు. ఏమంటారట? చేపలు. వీళ్ళు గల్లే మనుషులు అన్నమాట. గల్లే సముద్ర ప్రాంతంలో ఉండేవారు కాబట్టి సాధారణంగా వారి వృత్తి ఏంటిది? చేపలు పట్టడం. యేసు ప్రభు సీమోను పేతురు పిలిచినప్పుడు ఏమన్నాడు చెప్తారన్నమాట? నేను నిన్ను మనుషులు పట్టు జారిగా చేస్తాను. ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు అప్పటికే చనిపోయాడు. కానీ 40 దినములు ఆయన సంచరిస్తూ ఆయన రుజువులు చూపించుకుంటున్న ఆ సమయాల్లో ఆ సందర్భం అన్నమాట ఇది. లాస్ట్ టైంలో యేసు శిష్యులకు ప్రత్యక్షమైంది ఇది 3వ సారి అన్నాడు. ఇప్పుడు పేతురుకు అప్పచెప్పిన పని ఏంటిది? మనుషులను పట్టే పని అన్నమాట. అంటే దేవుని సువార్తను ప్రకటించడం, దేవుని కొరకు బ్రతకడం, అంతే కదా సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు మనని కూడా దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడు? మనం కూడా దేవుని పని చేయాలి, సువార్తను ప్రకటించాలి, యేసుక్రీస్తు ప్రేమను పంచడానికి లోకం నుంచి మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తీరుస్తాడు. అయితే యేసు ప్రభు చనిపోయాడు అని వెంటనే మళ్ళీ పాత వృత్తిలోకి జారుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరిని? పేతుర్ని. ఏమంటున్నాడు? ఇదిగో అసలు చెప్పండి అన్నమాట. చదవండి 3వ వచనం. అంత పిల్లలు చెప్పలేదు. ఇదిగో నేను ఇక్కడ అనుకోండి, అక్కడ సురేష్ ఇంటి దగ్గర పేతురు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నాకు చెప్తాడు పేతురు, నాకు చెప్తాడు. ఇప్పుడు పేతురు మీరు అనుకోండి, ఎట్లా చెప్తాడు చెప్పండి? ఆ ఇంటెన్షన్ చెప్పండి. ఇదిగో నేను చేపలు పట్టబోతున్నా, వస్తారా మీరు అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఓకేనా? రైట్. ఇదిగో చేపలు పట్టబోతున్న వాళ్ళతో అనగా వాళ్ళు ఏమన్నారు? అదేంటయ్యా, దేవుడు మనకు సువార్త ప్రకటించాలని మన పని చెప్పాడు కదా అని అనలే. వాళ్ళు ఏమన్నారు? మేమును. ఎందుకంటే పేతురు ఎవరంటే వాళ్ళందరిలో ఓల్డ్ మ్యాన్, పెద్ద అన్నమాట కదా. శిష్యులందరిలో పెద్ద ఎవరు? జనరల్గా పెద్దగా ఉన్న వారి మాట వింటారు. అయితే వీళ్ళు ఇప్పుడు విశ్వాసం కలిగి ఉన్నారంట అలా దేవుని పట్ల, యేసుక్రీస్తు పట్ల లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి,
ఆధారపడవలసింది ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు ఎన్ని వేల మంది పంచారు? ఏం పంచారు? చేపలు, రొట్టెలు. అప్పుడు పేతురు ఉన్నాడా? ఉంటాడు కదా, శిష్యులు చుట్టుపక్కల ఉన్నాడు కదా. మళ్ళీ ఆ సూచక్రియ చూసిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు? అదే పని. ఏం పని? వల వేయాలి, చేపలు పట్టాలన్నమాట. ధనాన్ని మనం వెంబడించాలా, లేకపోతే మన కంట్రోల్లో ధనం ఉండాలా? మన కంట్రోల్లో ధనం ఉండాలి. ధనం ద్వారానే ప్రభు కార్యం జరుగుతాయా, లేకపోతే ప్రభు సహాయం చేస్తే జరుగుతాయా? ప్రభు సహాయం చేస్తే జరుగుతాయి. తిమోతి పత్రికలు ఏమంటాడంటే, ధనవంతులకు అపేక్షించేవారు నష్టంలో, నాశనంలో, ఉరిలో చిక్కుంటున్నారు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. అంతే కదా, ఇవి మనకు తెలిసిన వచనాలే, తిమోతి పత్రికలు ఉంటుంది. మరి భక్తి మార్గం ఏంటిది? ఎందుకంటే అక్కడనే తిమోతి పత్రిక 6వ వచనం అంటాడు, దైవభక్తి, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. అంటే సరైన భక్తి చేస్తే ఖచ్చితంగా మనకు లాభం ఉంటుంది, అదే విషయంలో కానీ. ఓకేనా? హల్లెలూయా. మరి ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? నేను చేపలు పట్టుపోతుందని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోహాను. ఎవరైనా యోహాను గురించి మీరు ఏం చెప్తారు అంటే మీకు తెలిసింది చెప్పండి. దాన్ని యోహాను ఏమంటున్నాడంటే, చూడండి ఇక్కడ 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు. ఇది కూడా అట్లా చదవద్దు, మరి ఇంటెన్షన్ మారిపోతుంది. ఇంటెన్షన్ మారద్దు. ఎట్లా చెప్పుకుంటాడు ఆయన? అది ప్రభు సుమి అని అట్లా చెప్పుకుంటాడు ఆయన. అంటే అందరు గుర్తుపట్టట్లేదు, ఇందులో ఒక్క వ్యక్తి మాత్రం గుర్తుపట్టండి. ఎవరైనా? యోహాను మాత్రం ఎందుకు గుర్తుపట్టండి చెప్పండి? యేసు ప్రేమించిన శిష్యుడు. ఇంకా మనం చెప్పాలంటే యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న వ్యక్తి ఎవరంటే యోహాను. ఇప్పుడు చెప్పండి, ఆ టైం ఏంటిదంటే సూర్యోదయం అవుతుంది, అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ టైంలో మనుషులు కనబడతారా? కనబడరు. ఎవరన్నా కానీ తెల్లవారుజామున మనుషులు కనబడరా? మరి అందరికి ఎందుకు కనబడలే, ఈయన ఒక్కరికి ఎందుకు కనబడ్డాడు అని అంటే, ప్రభు హృదయాన్ని హత్తుకున్న వ్యక్తి ఎవరు? యోహాను. ప్రభు సన్నిధానంలో మనం ఎక్కువగా అడిగితే ఖచ్చితంగా ఆయన కనబడతాడు. కనబడ ఖచ్చితంగా కనబడతాడు. లాస్ట్ సండే చెప్పినట్టుగా మరియా యేసుప్రభు పాదాల దగ్గర అడుగుతూ ఉంది. మార్తేమో అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతుంది. తొందరపాటు కారణం ఏంటిది? అనేకమైన పనులు. మరి అసలు ఏం చేయాలి సార్ అంటే, యేసుప్రభు పాదాల దగ్గర ఆయన సన్నిధిలో గడపాలి. దాన్ని మనం ఏమన్నాం? రెస్ట్. ఏంటిది? తెలుగులో ఏంటిది? విశ్రాంతి. 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 అక్కడ చెప్పాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే అర్థం ఏంటిదంటే, ఎంతసేపు ఆయన సన్నిధిలో గడుపుతామో అంతసేపు మనం రెస్ట్లో ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆదాము ప్రక్కటెముక నుంచి ఎన్ని ఎముకలు తీసిండు దేవుడు? ఒకటి. ఏమని చేసిండు? అంతకుముందు ఏం చేసిండు? మార్కింగ్ చేసి ఇచ్చిండా? అదే కదా, గాఢ నిద్ర కలిగి చేశాడు. తర్వాత ఏం చేశాడు? హవ్వను. అంటే ఆదాము రెస్ట్లోకి పోయిన తర్వాత హవ్వ నిర్మించబడ్డది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పరలోకానికి హెచ్చించబడి దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్న తర్వాత, అంటే రెస్ట్లోకి వెళ్ళిన తర్వాత భూమి మీద సంఘము స్థాపించబడి. అంటే దేవుడు ఏం చేయాలంటే మనం ఎందుకు రావాలి? రెస్ట్లోకి రావాలి. రెస్ట్లోకి వస్తే రెస్టోరేషన్ జరుగుతుంది. తన ప్రియుడు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం కూడా యేసు ప్రభు వాళ్ళకి వడ్డించినప్పుడు ఏం చేశాడు? శిష్యుడితో చెప్పాడు, జనాలు ఫస్ట్ కూర్చోబెట్టాడు. అంటే కూర్చోబెడితే ఆయన వడ్డిస్తాడు. కూర్చోబెడితే నువ్వు కూర్చుంటే ఆయన వడ్డిస్తాడు. కూర్చోవడం అంటే ఏంటంటే విశ్రాంతిలోకి వెళ్ళడం. యేసు ప్రభు శిలువలో రక్తం కార్చాడు కదా, కేవలము పాపాలు క్షమించిన కొరకేనా, మనకు అన్ని ప్రొవైడ్ చేయడానికే? చెప్పండి. అన్ని మనకు దయచేయడానికే ఆయన వెల చెల్లించాడు. శిలువలో చెల్లించిన రక్తము మన ప్రతి అవసరం కూడా తీరుస్తుంది. అది ఏ రక్తం చెప్పండి ఎవరన్నా? అమూల్యమైన రక్తము. అమూల్యమైన క్రీస్తు రక్తము. ఆ రక్తము అన్నిటికీ వెల చెల్లించింది. ఆహారం కూడా. ఈయన ఏమంటున్నాడు? చేపలు పట్టబోతున్నట్టు ఏం కావాలి?
ఆహారం కావాలి. సూచక్రియ జరిగిన తర్వాత కూడా యేసుప్రభు చుట్టూ అన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకసారి పేతురు అత్తకు జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? అత్త అంటే సొంత అత్తనే కదా, ఓకేనా? అది ఇంటనే కదా, అది ఇంత మంచిదే కదా. అంటే యేసుప్రభు వచ్చి అక్కడికి పేతురు అత్తని ముట్టి స్వస్థపరిచినప్పుడు అది ప్రత్యక్ష చూసింది ఎవరు? పేతురే. మరి అలాంటి పేతురు ఏమంటున్నాడు? నేను చేపలు పట్ట బోధన అంటున్నాడు. అవునా కదా? అంటే కార్యాలు చూసి కూడా మనం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మనం రెస్ట్లోకి పోకపోతే, ఏంటిది? విశ్రాంతిలోకి పోకపోతే, అంటే దేవుడు నా కొరకు సమాప్తమైన పని జరిగించాడు అని నమ్మకపోతే మనం కూడా ఒక్కోసారి దేవుడికి అభ్యంతర కారణంగా ఉంటామన్నమాట. ఓకేనా? రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 5వ వచనం, 4వ వచనం. సూర్యోదయం అవుచుండగా యేసు దరి నిల్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఏమంటున్నాడు ఆయన? తినడానికి ఏమైనా ఉన్నదా? తినడానికి ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? లేదని వారైనతో చెప్పారు. ఎందుకు? 3వ వచనం లాస్ట్ లైన్లో, వారు దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. ఎందుకు? వాళ్ళు రెస్ట్లో లేరు కాబట్టి దొరకని. చెప్పండి, వాళ్ళు ఎందుకు లేరు? రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళకి ఏం దొరకని. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఆలోచనలో, దోణి కుడి ప్రక్కన వల వేయండి మీకు దొరుకును. వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. చూడండి, ఎంత పడ్డాయి మరి చేపలు? కాదు, ఇక్కడ నంబర్ చూడండి ఒకసారి కింద 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో. చెప్పండి, ఎన్ని చేపలు? ఏమంటే వాళ్ళు ఏమంటాయి వాళ్ళు? గొప్ప చేపలు. చూడండి, న్యూస్లో వస్తాయి కదా, పెద్ద చేప పడ్డాయి అంటారు కదా, అవునా కదా? అట్లాంటి ఎన్ని పడ్డాయి ఇక్కడ? 153 గొప్ప చేపలు పడ్డాయి. ఎప్పుడు? కుడివైపున వల వేయమని చెప్పినప్పుడు ఎన్ని పడ్డాయి? 153 గొప్ప చేపలు పడ్డాయి. అది యేసుప్రభు మాటతో జరిగింది. ఓకే, ఇప్పుడు పక్క పెడదాం. ఓకేనా? దాని తర్వాత ఏం జరిగింది? ఇక్కడ చూడండి, 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు, ఉంచబడ్డ చేపలు. వాళ్ళు ఆ దరి అంటే ఒడ్డు వచ్చా అంటే ఏం కనబడేళ్ళకి? చేపలు. వాళ్ళు ఎందుకోసం పోయిండ్రు? చెప్పండి, మీరు మాట్లాడితే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మీరు మౌనంగా ఉండద్దు. సియోన్లో మౌనంగా ఉండ మంచిదే, కానీ అది ఆ సందర్భం కాదు. ఇక్కడ మీరు మాట్లాడాలి, నువ్వు తెలిసి మాట్లాడాలి. చెప్పండి, వాళ్ళు ఎందుకోసం పోయింది సముద్రంలోకి? ఆహారం కొరకు, అంటే ఏమైనా కావాలని పోయింది. ఓకేనా? కానీ ఎక్కడుంది ఆహారం? అంటే సముద్రంలో ఉన్నాయా, దాని మీద ఉందా? మరి యేసుప్రభు ఏడున్నాడు? చదివి చెప్పండి. సూర్యోదయం అవుతుండగా ఆయన దరి మీద. యేసుప్రభు దరి మీదే ఉన్నాడు. చేపలు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు మరి? అంటే వాళ్ళు ఉండవలసిన చోటు మీద కాకుండా వేరే చోటుకి వెళ్ళాడు. అంటే యేసుప్రభుని వదిలేసి ఆయన లేడనుకోని చేపలు పట్ట పోదామంటే రాత్రంతా కష్టపడ్డా కానీ నష్టమే. హల్లెలూయా. మరి ఇప్పుడు చేపలు ఎక్కడ ఉంటాయి? యేసుప్రభు దగ్గర ఉంటాయి. యేసుప్రభు ఏడున్నాడు? ఒడ్డు మీద ఉన్నాడు. అక్కడనే ఉన్నాయి కాల్చబడిన చేపలు, కాల్చబడిన రొట్టెలు ఉన్నాయి. నిప్పు, చేపలు, రొట్టెలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా గమనించండి, యేసుప్రభుకు వేరుగా పోతే కష్టపడి పొందుకుంటా కావచ్చు, కానీ అది నీకు చాలా శ్రమ తీసుకొస్తుంది, నష్టం తీసుకొస్తుంది. మీకు రెస్ట్లో ఉంటే ఆయన కనబడతాడు, ఆయనలో ఉన్న రొట్టె కనబడుతుంది, ఆయనలో ఉన్న చేప కూడా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం వస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు, ఇప్పుడు నోవహు దేవుని దృష్టి ఏం పొందుకున్నాడు? కృప. ఎంతమంది కావాలి? కావాలా? నిజంగా అందరికి కావాలి కృప. నోవాహు అంటే అనే మాటకు అర్థం ఏంటంటే, నోవాహు అంటే రెస్ట్. ఏంటిది నోవాహు అంటే? రెస్ట్. ఇప్పుడు చెప్పండి, నోవాహు ప్లేస్లో రెస్ట్ పెట్టి మనం చెప్పండి. విశ్రాంతిలో ఉంటే యెహోవా దృష్టికి కృపను పొందుకున్నాం. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతిలో ఉంటే
దేవుని దృష్టిలో దేవుని ద్వారా ఏమనుకుంటాం? మీరు దేవుని దృష్టిలోకి దేవుని విశ్రాంతిలోకి మీరు వస్తే అప్పుడు ఏమొందుకుంటారు? కృపను పొందుకుంటారు. నోవా ఏం నిర్మించాడు? చితిసారగ్రహ మానుతోటి ఓడెందుకు నిర్మించాడు? అమ్మ ఏం చెప్పింది దాకా నాన్ స్టాప్ ఏం పడ్డదట. అందుకోసం నిర్మించాడు ఆయన కూడా. వర్షం రాబోతుంది, జలప్రలయం రాబోతుంది, అందరు మునిగిపోబోతున్నారు కాబట్టి ఏం నిర్మించమన్నాడు? ఓడ నిర్మించమన్నాడు. ఇప్పుడు మనిషికి జ్ఞానం ఉంటుందా? ఇప్పుడు నేను ఈ చర్చి కట్టాలంటే నాకు జ్ఞానంతోనే కట్టచ్చు కదా. ఎంత బై ఎంత ఫీట్స్, ఎంత హైట్, ఎంత లెంత్, కిటికీ ఎక్కడ పెట్టాలా, డోర్ ఎక్కడ పెట్టాలా, ఇదంతా నా జ్ఞానం. కానీ ఓడ కట్టాలంటే ఈ కొలతలు ఎవరు చెప్పారు ఆయనకి? దేవుడే చెప్పాడు. ఎవరు చెప్పారు? చూడండి ఇక్కడ 15వ వచనం. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగు ఉండాలి, 50 మూరల వెలుపు ఉండాలి. ఇది ఎవరు చెప్పారు? అంటే రెస్ట్లోకి ఉంటే నువ్వు కృపను పొందుకుంటావు. కృపను పొందుకుంటే దేవుడు ఏం చేయాలో చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన పాయింట్. నోవా అంటే రెస్ట్లో ఉంటే దేవుడు గ్రేస్ ఇస్తాడు. ఆ గ్రేస్ ద్వారా నువ్వు ఎక్కువ ఏం చేయాలి. ఇప్పుడు నోవాహు కుటుంబం కాపాడబడ్డా లేదా? నోవాహుతో పాటు 8 మంది ఆ ఓడలో పోయారు. నోవాహు మాట కూడా జంతువులన్నీ ఉన్నాయి. అందులో మృగాలు ఉంటాయి కదా, సింహము, పురుడు, కడుగ మృగాలు ఇవన్నీ ఉంటాయి. అవి జనులు మాట ఉంటాయా? ప్లీజ్ వదిలిపెట్టండి, ఇష్టపెడతాయి అవి. అవి అనగా కాబట్టి దాన్ని ఏమంటా? మృగము అంట. పేపర్లు చూస్తున్నా మానవ మృగాలు అంటారు. ఎందుకు? కనికరం లేకుండా చేస్తున్నారు కాబట్టి. అట్లాంటి మృగాలు కూడా ఎవరు లోపడ్డాయి? నోవాహు. అంటే రెస్ట్లో ఉంటే అందరూ లోపడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరం నిర్మించబడాలంటే ఏం కావాలి? మనకు రెస్ట్లో ఉండాలి. చర్చి కట్టాలంటే ఏం కావాలి? సంఘనీతిలో 50 లక్షలు ఉంటే చర్చి కట్టచ్చు అంటారా? కట్టచ్చు. కానీ దేవుడు లెక్కలోకి వస్తుందా? దేవుడు కట్టించిందే లెక్కలోకి వస్తుంది. దావీదు మంచి భక్తుడే కదా, కీర్తన రాశాడు కదా. దావీదు ఏం ఆడాడు? దేవుని సన్నిధిలో నాట్యం ఆడాడు, అవునా కదా? అంత మంచి భక్తుడు ఏమనుకున్నాడంటే నేను ఒకసారి దేవునికి మందిరాన్ని కడదామని అనుకున్నాను. అంతే కదా? ఏమనుకున్నాడు? దేవునికి మందిరాన్ని కడదాం అనుకున్నాడు. కానీ దావీదు కాలంలో ఏం జరిగిందంటే యుద్ధాలు బాగా జరిగినాయి. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో ఫైటింగ్ ఉందనుకోండి, రెస్ట్లో ఉన్నట్టేనా? ఆఫీస్లో ఫైటింగ్ ఉంటే రెస్ట్లో ఉన్నట్టేనా? మన గల్లీలో పక్కింటోళ్ళతోటి ఫైటింగ్ ఉందనుకోండి, రెస్ట్లో ఉన్నట్టేనా? అందుకని దావీదు చెప్పాడు, నువ్వు మందిరం కట్టద్దా అన్నాడు. ఏమన్నాడు? అంటే రెస్ట్లో లేవు కాబట్టి, నువ్వు ఎడతెగ యుద్ధాలు చేస్తున్నావు కాబట్టి నువ్వు మందిరం కట్టద్దు. నీ నడుము నుండి వచ్చిన వాడు అంటే నీ కడుపులో పుట్టిన సొలొమోను దాన్ని కట్టాలి. సొలొమోను అంటే అర్థం తెలుసా? చెప్పండి. రెస్ట్. సొలొమోను మందిరం అని మాట్లాడారు కదా, అవునా కదా? ఇప్పుడు ఎవరు కట్టారు మందిరాన్ని? రెస్ట్లో ఉన్నవాడే కట్టాడు. ఓకేనా? క్లియర్ అసలు మాట. రాజుల గ్రంథం మొదటి రాజులు 4వ అధ్యాయం 21వ వచనం. 4:21. నది యూఫ్రటీసు మొదలుకొని వరకు రాజ్యం కొన్నిటి మీద రాజ్యములన్నిటి మీద ప్రభుత్వం గవర్నమెంట్ ఉందంటే అతని అండర్లో ఉన్నట్టేగా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందంటే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఎవరి అండర్లో ఉంది అంటే ఆ నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు రాజ్యాలన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? అంటే ఈయన చెప్పిన మాట వాళ్ళు వింటారుగా. అంటే ఈయన రెస్ట్లో ఉన్నాడా, యుద్ధం చేస్తున్నాడు తోటి? చెప్పండి, రెస్ట్లో ఉన్నాడా? చదవండి. ఆ జనుడు పన్ను చెల్లించి ట్యాక్స్ ఇస్తా ఉన్నారు. అంటే అతనికి ఏదో దాసులాగా ఉన్నారా, లేకపోతే అతను కమాండింగ్ చేస్తున్నారా? అంటే ఈ ప్రభుత్వాలు అన్ని కూడా సొలొమోను అండర్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దావీదు కాలంలో యుద్ధం ఉందా, సొలొమోను కాలంలో యుద్ధం ఉందా? అంటే ఎవరు రెస్ట్లో ఉన్నారు ఇప్పుడు? అందుకనే సొలొమోను ఏం చేశాడు? ఆయన మందిరాన్ని కట్టించాడు. సొలొమోను జ్ఞానవంతుడే కాదు. సొలొమోను జ్ఞానాన్ని ఇవ్వడానికి షేబా దేశపు రాణి కూడా వచ్చింది, కానుకలు పడుకొని వచ్చింది కదా.
ఆమె అంటది, నీ యొక్క జ్ఞానవాకులు వినే జనులు గొప్పవారయ్యా అంటది. నేను నా దేశంలో విని దాకంటే ఇక్కడ చూస్తే బాగా గొప్పగా జరుగుతుంది. అంత అంత జ్ఞానం కలిగిన సొలొమోను వ్యక్తి, సొలొమోను జ్ఞానం కలిగేవాడే కదా, మరి ఆ జ్ఞానంతో కట్టాడా మందిరాన్ని? అంటే తన బుద్ధి తన కింద పెట్టాడా? కట్టలే 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 దేవుడు కొలతలు చెప్పాడు. నోవాహు ఓడ కట్టేటప్పుడు దేవుడు ఎలాగైతే కొలతలు చెప్పాడో, సొలొమోను మందిరం కట్టేటప్పుడు దేవుడు కొలతలు చెప్పాడు. ఇంత లెంత్, ఇంత విడ్త్, ఇంత హైట్, ఇంత అన్నీ కూడా చెప్పాడు. ఓకేనా? మరి ఇప్పుడు రెస్ట్లో ఉంటే మనకు అందరూ సహకరిస్తారా? అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మన ఉద్యోగం చేస్తాడు కానీ, మన బంధువులే కానీ, మన కుటుంబంలో కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తల్లులు కానీ, ఎవరు కానీ సహకరిస్తారు లేదా? ఖచ్చితంగా సహకరిస్తారు. సొలొమోను డాడీ ఎవరు? చనిపోయాడు. నెక్స్ట్ ఎవరు? రాజు సొలొమోను. సొలొమోను డాడీ దావీదుకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఎవరంటే తూరు రాజు అయిన హీరాము. ఆయన ఎవరు? హీరాము. ఈ హీరాము ఏం చేస్తున్నాడు ఇక్కడ 5వ అధ్యాయంలో, తర్వాత తూరునకు రాజు అయిన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం పొందినని విని తన సేవకులను సొలొమోనుతో పంపాను. ఎందుకు పంపాడు? 5వ వచనంలో మధ్యలో చూడండి ఒకసారి. దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడని యెహోవా నామఘనత కొరకు మందిరం కట్టించటకు నేను ఉద్దేశం కలవాడున్నాను. లెబానోన్లో దేవదారు నామలను నరికించటమే నాకు సెలవేమో. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రానును నరుకుటకు ఎందు సీదోనీయులకు సాటిన వారు మాలో ఎవరునూ లేరు. చూడండి, ఇప్పుడు మందిరం కట్టాలంటే ఏం కావాలా? మ్రాను కావాలా. అయితే ఈ మ్రాను అంటే కట్టెలు, ఓకేనా? ఇది ఎవరు ఇస్తారంటే హీరాము రాజు ప్రొవైడ్ చేసింది అనమాట. ఆయన అంటాడు, నీకు సరళ మ్రాను కావన్నా, దేవదారు మ్రాను కావన్నా అని ఏది కావాలన్నా కూడా నేను ఇస్తాను. ఓకేనా? తనంతటి తానే వచ్చాడా లేకపోతే ఈయన పిలుచుకున్నాడా? సొలొమోను లేదు లేదు లేదు. అంటే నువ్వు రెస్ట్లో ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వారు నీకేం చేస్తారు? సహాయం చేస్తారు. రెస్ట్ అంటే ఏంటిదంటే ముగించబడిన పని. ఏంటిది? ఫినిష్డ్ వర్క్. ఏంటిది? ఫినిష్డ్ చెప్పండి జీవనన్న. ఫినిష్డ్ వర్క్. యేసు ప్రభు సిలువలో పలికిన మాట ఏంటిది? సమాప్తమైంది. యేసులో ప్రార్థన చేసి ఇలా అంటాడు తండ్రితోటి, దేవా నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద నెరవేర్చి సమాప్తం చేశాను కదా. అంటే ఏంటిది? ఆయన వచ్చిన పర్పస్ అంతా ఈ భూమి మీద ఫినిష్ అయిపోయింది. ఇంకా చేయడానికి ఏం లేదు. ఇంకో బలి ఉందా? మళ్ళీ వస్తాడా? అన్నీ చేసి కూడా కూర్చున్నాడు, అలా విశ్రమించాడు. నువ్వు కూడా విశ్రమిస్తే మన ఇల్లు కట్టబడుతుంది. ఎలా కట్టాలి, ఎక్కడికి పోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరిని కలవాలి, అవన్నీ కూడా చెప్తాడు ఆయన. హల్లెలూయా. పొద్దున ఏం తినాలో చెప్తాడు. పొద్దున ఏం తినాలి మీరు? ఇడ్లీ దోశ. మేమైతే ఇడ్లీ తిన్నాం. అంటే కొన్ని భోజన పదార్థాలు తినొద్దా, తినాలన్నా. ఎక్కడ తినాలి, ఎవరింటి దగ్గర తినాలి, ఎక్కడ తినకూడదు, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయొద్దు కూడా చెప్తాడు ఆయన. హల్లెలూయా. సొలొమోను జ్ఞానవంతుడే, తన జ్ఞానం చేత మందిరం నిర్మించబడలేదు కానీ దేవుడే కొలతలిచ్చాడు. దానికి సహకారం కూడా లేపాడు ఆయన. అంతా చేశాడు. కానీ లాస్ట్ 11వ వస్తే సొలొమోను హృదయం అంతా మారిపోయింది. ఎందుకంటే అతను శత్రురాజుల కుమార్తెల్ని వివాహం చేసుకున్నాడు. అతని హృదయాన్ని వారు తిప్పేశాడు అనమాట. అంటే ఏ సహవాసంలో నీకు విశ్రాంతి దొరుకుతుంది, ఏ సహవాసంలో నెత్తి మీద కట్టెల మోపు దిగుతుంది, ఆ కాడి దింపుతున్నారు. నేను ఇప్పుడు మేము భారం పెట్టినా, మీ జీవితంలో అద్భుతం జరగాలంటే 10 గంటలు నాన్ స్టాప్గా, వర్షం పడ్డది కదా, 10 గంటలు నాన్ స్టాప్ ప్రేయర్ చేయండి అని చెప్పిన ఎప్పుడన్నా చెప్పినా? రోజుకు 15 అధ్యాయాలు చదవాలని చెప్పిన ఎప్పుడన్నా? ఇప్పుడు చెప్పలేదు. అది అట్లాంటి భారమైన కానీ నేను చెప్పాను. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్య జిల్లారా నా యుద్ధకు రండి, మీ మీద నా కాడెత్తుకోండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను. అది మనం చేసే పరిచయం కదా. అంటే ఏ సహవాసంలో నీకు విశ్రాంతి దొరుకుతుందో ఆ సహవాసాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. పొద్దున 4 గంటలకు వేసి ప్రార్థన చేయమంటే ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, మళ్ళీ బలహీనపడిపోయి మానేస్తాం. అంటే చేద్దాం చెప్పట్లే, అది నీలోంచి కలగాలి, నేను చెప్పడం కాదు కదా. నీకు విశ్రాంతి కావాలంటే నాకు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో గడపాలి అని ఆలోచన మైండ్లోకి వస్తే ప్రొద్దున అలారం లేకుండా లేచి ప్రార్థన చేస్తాం, లేచి వాకింగ్ చదువుతాం. ప్రొద్దునేనా? కాదు వంట చేస్తున్నప్పుడు దేవుడు ఒక వచనం చూపిస్తాడు, వెళ్ళి వెంటనే మళ్ళీ బైబిల్ తీసి చదువుతాం.
ఈ పలానా అధ్యాయం చదువు అని చెప్తాడు, చదువుతాం. బస్సులో పోతున్నప్పుడు, ట్రైన్లో పోతున్నప్పుడు, ఉద్యోగంలో కూడా ఫోన్లో బైబిల్ యాప్ ఓపెన్ చేసుకొని చదువుతాం. ఎప్పుడు నువ్వు రెస్ట్లో ఉంటే చెప్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, మీరు ఎంత రెస్ట్లో ఉంటే అంతగా దేవుడు కనికరిస్తాడు. అబ్రాహాము కుమారుడు పేరేంటిది? ఇస్సాకు. దేవుడు ఏమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చూపించు దేశంలో ఆ పర్వతాలు ఒకదాని మీద బలిగా అర్పించు. ఇస్సాకు ఏమన్నాడు? నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, తండ్రి దహన బలికి పశువు ఏది? ఆయన అబ్రహాం యెహోవా ఈరే, యెహోవా ఈరే అంటే ఏంటిది? యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. భయపడ్డాడు అబ్రాహాము ఇస్సాకు బలిచ్చినప్పుడు. అంటే అబ్రాహాం ఎలా ఉన్నాడు? అక్కడ రెస్ట్లో ఉన్నాడు. కాబట్టి ఒక డైలాగ్ ఒకటి ఏంటంటే, పనివంతం అంటాడు, మేము మరలా మొక్కి వచ్చుదాం అన్నాడు. అంటే ఏంటిది? ఆయనకి ఒక కాన్ఫిడెన్స్. రెస్ట్లో ఉంటే దేవుడు ఖచ్చితంగా నా కుమారుడు చచ్చిపోయినా కానీ దేవుడు బ్రతికిస్తాడు అన్నమాట. హల్లెలూయా. మరి ఇస్సాకు ఎవరు భయపడ్డాడా? మంచిగా ఆయన కళ్ళ ముందు అన్ని కట్టెలు తీసుకున్నాడు, మంచిగా క్రమంగా పేరుస్తున్నాడు. అయిపోయింది నన్ను నా టైం అయిపోయింది భూమి మీద, నా కాలం గడిచింది, నేను విశ్రాంతిలోకి వెళ్ళబోతున్నానని చెప్పేసి మనడు ఏమైనా అంటే శాశ్వత విశ్రాంతి ఏమైనా భయపడ్డా? వద్దు డాడీ అన్నాడా? విశ్రాంతి ఉన్నాడు కదా. కాబట్టి మీరు గమనించండి, మీరు విశ్రాంతిలో ఉంటే సమస్తం వదుకుంటారు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ దేశాన్ని, నీ స్వజనుల్ని అందరిని విడిచిపెట్టి రమ్మన్నాడు. అకౌంట్లో డబ్బులు వేసుకొని వెళ్ళిపోయాడు ఆయన, ఆస్తులు అమ్మేసి. లేదు కదా, అంతేనా? ఉన్న ఖాళీ హస్తాలతో వెళ్ళిపోయాడు కదా. నెక్స్ట్ 13వ అధ్యాయం వచ్చేసరికి అబ్రాహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు గొడవ వచ్చేసింది. అంటే పశువులు ఇచ్చాడు కదా దేవుడు, అంటే అంతగా విస్తరించాడు కదా. అంటే ఏమీ లేకుండా పిలిచాడు కానీ మళ్ళీ నింపాడు. కాదు నువ్వు అంతా వాళ్ళ వదిలిపెట్టాయి. పేతురు నేను మనుషుల పట్టు చాలా చేస్తా అంటే మరి దేవుడు పోషించలేడు ఆయన్ని. మరి ఈయనేమంటున్నాడు? నేను చేపలు పట్టకపోతున్నా అంటున్నాడు. మీరు గమనించండి, దరి మీద యేసు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నాడంటే ఆయన ఎలా ఉన్నాడు? పరిగెత్తున్నాడా? అటు ఇటు కదులుతున్నాడా? రెస్ట్లో ఉన్నాడు. యేసు ప్రభు రెస్ట్లో ఉన్నాడు. ఆయనలోనే నిప్పు ఉంది, రొట్టె ఉంది, ఏముంది ఇంకా చేపలు ఉన్నాయి. కాబట్టి ఆయన రెస్ట్లో ఉన్నారు కాబట్టి మనం కూడా రెస్ట్లోకి వెళ్తే ఆయన సమస్య మనకు దయచేస్తాడు. యోహాను సువార్త హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము ఇంకొక మాట చదువుకుందాం. 4వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము కూడా తన కార్యములను ముగించి రైట్. ప్రభు విశ్రాంతిలో మనం వెళ్ళామంటే మన పనులు కూడా ఏమైనాయి? ఇప్పుడు మందిరం కట్టాలంటే ఏం కావాలి? మందిరం కట్టాలంటే ఏం కావాలి? విశ్రాంతి కావాలి. ఎంతవరకు మీరు రెస్ట్లో ఉన్నారు? సంఘం ఎంతవరకు రెస్ట్లో వెళ్ళిపోతుంది? పరిగెత్తున్నారు దేనికోసం అన్న? గెహాజీ పరిగెత్తినట్టు. దేని కొరకు? ద్రాక్ష పండ్లు, తోటలు, పంటలు సమకూర్చుకోవడానికి ఇది సమయం కాదన్నాడు ఎలీషా. ఇది ఏ సమయం అంటే దేవుని మందిరాన్ని కట్టే సమయం. ఏ సమయం? దేవుని మందిరం అంటే ఏంటిది? సంఘమే కదా. సంఘాన్ని కట్టే టైంలో హగ్గై గ్రంథాలు అంటాడు, దేవుని మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్ళలో ఉండక సమయమా అంటాడు. సరంబి వేసిన ఇల్లు అంటే ఇప్పుడు ఏసీ రూమ్స్ అనమాట. అంటే దేవుని మందిరం పాడైపోతుంది, మీరు ఏసీ రూమ్లో ఉండడానికి సమయమా? ఉండదని చెప్పట్లే, కానీ మందిరాన్ని పట్టించుకోమని చెప్తున్నాడు. మందిరం కట్టమని చెప్తున్నాడు. సండే రోజు మాత్రమే ఇక్కడికి వచ్చి
పనులు ఇలా జరుగుతున్నాయి ఆయన చూస్తే ఎట్లా పట్టించుకున్నట్టేనా? రండి ఒకసారి రండి ఆఫీస్ అయిన తర్వాత చూడండి ఏడాకి వచ్చిన పని. అందరినట్టు నాకు ఎవరు చెప్పలేదు, మళ్ళీ ఈయనకి ఎవరు చెప్పారు కాబట్టి చెప్తున్నా అనుకోవద్దు. వాళ్ళు అట్లా కూడా అనుకోలేదు ఇంత వచ్చి చూడండి. మీరు చూడాలంటే ఫస్ట్ రెస్ట్లోకి రావాలి. మీరు రెస్ట్లోకి రావాలంటే ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలో గడపాలంటే అన్ని పనులు ముగించబడ్డే నమ్మాలి. ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, జరగాలని చెప్తారా జరగదని చెప్తారా? జరగాలని చెప్తారు. కాబట్టి తను అడుగువారు పొందుకున్నామని నమ్మి చేయమని చెప్పాడు ఎప్పుడు 11లో 5వ వచనం అనుకుంటా. కాబట్టి పనులు జరిగాయని నమ్మి స్తుతించి మన రెస్ట్లోకి వెళ్ళిపోవాలి. అలా ప్రభు చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు సనాతనం అని చెప్పుకుంటున్నారు, సనాతనం అని. ఓకేనా? వాస్తవంగా అది ఎవరిది? జగత్తు పునాది వేయబడక ముందు క్రీస్తున్నాడు అంటే అప్పటి వచ్చినది ఏంటిది? సనాతనం మనదే. ప్రభువు ఎప్పుడో మన జగత్తు పునాది వేయబడక ముందే నిర్మించుకున్నాడు ఆయన. అందులో భాగంగానే కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు, మనుషులకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మన జీవితంలో సమస్త కార్యాలు జరిగిస్తుంది ఎవరు? యేసుప్రభువే. రోమా 1:13. అందుకొరకే మనల్ని ఈ భూమి సిద్ధపరిచి ఉంచాడు. మరి మీరేమో తలకాయ వలిగిపోయినట్టు టెన్షన్ పడితే బాగుంటుందా? మీకు ఎవరికైనా అప్పులు ఉన్నాయండి? అప్పులు, లేకపోతే చిన్న చిన్నగా బలహీనత, లేకపోతే ఆఫీస్లో గొడవ, ఇంట్లో గొడవ ఉండే ఉంటుందిగా. ఏం చేయాలి అప్పుడు? రెస్ట్లోకి రండి, ప్రభుకి అప్పచెప్పండి. ఓకేనా? తన ప్రియుడు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. యెహోవా పట్టణంను కాపాడేలా కాపాడు వారి పేర్కొండు వారి ప్రయాసం వ్యర్థమే కదా. యెహోవా ఇల్లు కట్టించేలా కట్టువారి ప్రయాసం. అంటే నీ ఇంటిని కట్టాలంటే ఏం చేయాలని? ఫస్ట్ రెస్ట్లోకి రావాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? దయచేస్తాడు. ఇప్పుడు పేతురు రెస్ట్లో ఉన్నట్టే నాకు చేపబడబోతున్నట్టే. ఇదిగో నేను వల చేపబడ్డా అంటే పేతురు ఎందులో లేడు? రెస్ట్. ఆ రక్తంలో జనము విడిపించబడ్డేది. ఆ రక్తంలో వేసి మంచిగా వేస్తూ ఉపచారం చేస్తుంది. చనిపోయినప్పుడు కూడా పరిగెత్తుకుంటా మేము నిండిపోయాడు. మరీ చెప్పింది కదా ఆయన సమాధి లేడని చెప్పేసి. ఆయన లేచుడు అని చెప్తే ఈయన పరిగెత్తుకుంటా సమాధికి వెళ్ళింది. ఎవరు? పేతురు. అవునా కదా? ఒక చిన్నది వచ్చి అడుగుతారు అనమాట. ఏమడుతుంది అంటే, నువ్వు కూడా వాళ్ళు ఒప్పుకోవే కదా? కాదు 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 నువ్వు కూడా క్రైస్తవులు అంటే ఎంత కాదు 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 బెనిఫిట్స్ పోతాయని. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నిప్పులు, రొట్టె, చేపలు ఇస్తే బాగానే ఉంటాయి కదా. నిప్పులు ఎందుకు ఇచ్చాడు ఆయన? నిప్పు ఎందుకు ఇచ్చాడు? కాల్చుకు తినండి కదా. అంటే నిప్పు అనే వర్డ్ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాడంటే అది కూడా ఇవ్వడానికి సమర్థుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి ఆయన దైవశక్తి జీవమునకును నంబర్ 2 భక్తికిని కావలసిన కొన్నిటిని ఎన్ని ఇస్తాడమ్మా? దైవశక్తి జీవమునకును భక్తికి. నువ్వు డైలీ జీవించాలంటే డైలీ పొద్దున టిఫిన్ కానీ, కార్లో పెట్రోల్ కానీ, బండిలో పెట్రోల్ కానీ, అన్ని వస్త్రం కానీ, ఆహారం కానీ, పరలోకపు ఆకాశ పక్షులు చూడండి ఒకసారి. ఆ విత్తవు పోయావు ఎందుకంటే ఇష్టపడుతున్నావు? అవునా కదా? వాటిని పోషిస్తాడు ఆయన, వాడిని కూడా పోషిస్తాడు. మొదట ఆయన నీతిని అలా వెతకడం అంటే ఏంటిదంటే ఫస్ట్ రెస్ట్లోకి రావడం. అదే అక్కడ సందర్భం. రెస్ట్లోకి వస్తే అన్నీ కూడా ఇస్తాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే రేపటిని గూర్చి చింతిస్తున్నావు అంటే ఏం లేదంటే నీకు విశ్రాంతి లేదన్నమాట. చింతిస్తే ఎవరు వస్తారు చెప్పండి? మనం టెన్షన్ పడ్డామనుకోండి, అబ్బా వడ్డీ ఎవరన్నా అబ్బాయిలు వస్తారు. బైబిల్ ఉన్న మంచి మంచి పేర్లను మీకే ఉన్నాయి. సర్వమమ్మ, రూతమ్మ, నయమమ్మ, ఇంకా మరియమ్మ, దీవెనమ్మ, ఇంకా
చింతిస్తే ఎవరు వస్తారు? చుట్టాలు వస్తారా? చుట్టాలు వచ్చి డబ్బులు ఇచ్చిపోతారా? చింతిస్తే అపవాది కూడా వస్తాడు. ఎవడొస్తాడు? పేతురు అంటాడు పత్రికలో, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు. అబ్బా ఏం చెప్పారు? వేసారా మరి? వేస్తే చింత విశ్రాంతిలోకి వచ్చినట్టే. ఓకేనా? వేస్తే ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుతున్నా అని వెతుకుచు. ఎవడాడు? మన విరోధి. మన విరోధి అంటే మన స్నేహితుడా? దావీదు యోనాతానులా? కాదు కాదు, మన విరోధాడు. ఆడు ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుదామని. ఎలా? గర్జన సింహం వింటారు మాట. అసలు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు, మా అమ్మ నాన్న చెప్పేస్తా, డాడీ చెప్పొస్తా, కొంచెం ఆగు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఎల్ఐసిలో టర్మ్ ప్లాన్ అప్పుడు తీసుకున్నా. అది మామూలుగా చెప్పలే, నేను అది చెప్పేస్తా. ఆగుతాడా? ఆగడాడు. ఎవరిని మింగుతున్నా అని వెతకొచ్చు తిరుగుతున్నాడు. అని పని అదే, తిరగడమే పని. అటు ఇటు తిరుగుతాడన్నమాట వాడు. లూకాసు వార్త 11:24 ఉంటుంది. ఏమంటే వాడు నీళ్ళు లేని చోట తిరుగుతా ఉన్నాడు. చదవడం మాట లూకాసు వార్త 11:24. అపవిత్రాత్మ తర్వాత ఆడేమెత్తుతాడు? ఆడికి ఏం కావాలి? దొరకదానికి ఆయనకేం దొరకలేదు. మనం ఇంకా మనము విశ్రాంతిలో లేమనుకోండి, ఆడికి మనం దొరుకుతాం. అర్థమైందా? మనం విశ్రాంతి లేకపోతే ఆడికి మనం దొరుకుతాం. మనం విశ్రాంతిలో ఉంటే ఆడు తిరుగుతూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నీళ్లు లేని చోట్ల తిరుగుతున్నాడు. నీళ్ళు అంటే ఏంటిది? వాక్యం కదా. లాస్ట్ టైం చెప్పినట్టుగా పచ్చిక గల చోట్ల ఆయన పరువులో చేస్తున్నాడు. అంటే పచ్చిక అంటే ఏంటిది? వాక్యం ఎక్కువ సమకూర్చుకోవడం, శాంతికరమైన విశ్రాంతి. ఆ పచ్చిక ఎంత సమకూర్చుకుంటే అంతగా దేవుని వాక్యం మన హృదయంలో నింపుకుంటే అంతగా మనం విశ్రాంతిలోకి వస్తాం. దేవుని వాడిని ఎంతగా వింటామో అంతగా రెస్ట్లోకి వస్తాం, అంతగా వాడు మనకు దూరం అయిపోతాడు. ఓకేనా? యాకోబు పత్రికలో ఏముంటుందంటే, దుష్టుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోతాడు. వాడు వారిపోతున్నాడా? నిజం చెప్పండి, మీ ఇంట్లో వారిపోతున్నాడు? మీరు వెళ్ళు త్రోవాల్లో పారిపోతున్నాడా? మీ పక్క వచ్చి ఎలా ఉన్నారు, బాగున్నావా, ఎందుకు మార్నింగ్ అని చెప్పి చూడెళ్తున్నాడా? చెప్పండి. ఆయన ఎదిరించాడు, వారిపోతున్నాడు. కుక్కని బెదిరిస్తే ఒక్కసారి అది మనం బెదిరించడం ద్వారా దేవుడికి వస్తుంది. ఒక్కసారి బెదిరిస్తే వెళ్ళిపోతుంది. కొన్ని వేరే ఉంటాయిలేండి, తినలేదు. కొన్ని పిక్కబడితే విసిపెట్టారన్నమాట. అట్టడుకు చెప్తున్నాను నేను, వీధి కుక్కలు అన్నమాట. ఇప్పుడు చూడండి, అయితే ప్రియులారా గమనించండి, వాడిని ఎదిరించాలంటే ఏం చేయాలి? మనం రెస్ట్లోకి రావాలి. ఎందుకు రావాలి? ఈ మాట ఎవరు చెప్పారు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయడం. ఈ మాట ఎవరు చెప్పారు? చేయండి. పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక. ఈ మాట ఎవరు చెప్పారు? చెప్పండి, తెలిసే ఇసే. ఈ పత్రిక ఎవరిది? పౌల. అవి మొదలు అధ్యక్ష పౌలు గారు అక్కడ. ఏ పత్రిక అది? పేతురు రాసింది కదా. ఏ పేతురు? ఇందరూ చదువుకున్నాం మనం. ఆయన ఎవరు? ఇదిగో నేను చేపల పట్టబోతున్నా, రెస్ట్ లేకుండా తిరిగాడు కదా సముద్రంలో రాత్రంతా. ఆ వ్యక్తి చెప్పిండు. ఏం చెప్పిండు? ఆయన మిమ్మల్ని గురించి ఫుట్ నోట్లో ఏముంది? ఫుట్ నోట్లో అంటే ఆయన ఫోకస్ ఎవరి మీద ఉంది? ప్రజలారా వినండి, ఆయన ఫోకస్ ఎవరి మీద ఉంది? ఆయన ఎవరు చూస్తున్నాడు? నిన్ను చూస్తున్నాడు. మీరు ఎవరు చూడాలి? దరి మీద ఉన్న యేసు ప్రభుని చూడాలి. దరి మీద ఉన్న యేసు ప్రభు చూస్తే మీకు ఏది కావాలో ఆయన ప్రతిది కూడా దయచేస్తాడు. హల్లెలూయా. చింతించామనుకోండి, ఏం చేస్తాం? ఆడు గర్జించే వాళ్ళు వచ్చి తిరుగుతాడన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 6వ వచనం. దేవుడు తగిన సమయమందు, చదవండి ఒకసారి గట్టిగా చదవండి.
దేవుడు తగిన సమయమందు ఆ. ఆమెను హెచ్చించినట్లు ఆ. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆ. దీన మనస్కులై ఇప్పుడు చెప్పండి, ఆయన బలిష్టమైన చేతి కింద, కంటిన్యూ చేయండి. ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు అంటే రెస్ట్ రావడమే. హల్లెలూయా. అంటే నా వల్ల ఏం కాదు ప్రభు అని నువ్వే చేస్తావు ఇక, అంతేనా? అంతేనా? రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో బోయజ్ ఏమంటాడంటే, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి రెక్కల కిందకి వచ్చాం? ఎవరి బలిష్టమైన హస్తాల కిందకి వచ్చాం? మహోన్నతుని చాట్ల నివసించువాడే. ఇప్పుడు ఎవరి నీళ్ళకి వచ్చాం మనం? ఆయన రెక్కల కిందకి వచ్చాం. ఆయన రెక్కల కిందకి వచ్చామంటే మనం రెస్ట్ లోకి వచ్చాం, అది మీరు నమ్మాలి. ప్రియులారా గమనించండి, ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్సులో అయి ఉంటే ఒక టైం ఉంది, తగిన సమయం అందు ఆయన నువ్వు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చేతి కింద మనం ఎంతకాలం ఉంటామో అంతకాలం మనకు ఖచ్చితంగా టైం ఇస్తాడు. ఆ టైంలో ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఫైనాన్షియల్ కానీ, ఆరోగ్యం కానీ. ఆరోగ్యం ఏం చెప్తున్నా అంటే, మలాకి గ్రంథం 4:2 ఏముంటుందంటే, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం ఇచ్చి ఉంటుంది. ఏముంటుంది? ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యం కావాలంటే ఆయన రెక్కల కింద ఉన్నామని మనం ఎంచుకోవాలి. హల్లెలూయా. ఆయన రెక్కల కింద ఉన్నాం, ఆయన హస్తం కింద ఉన్నాం. విడిచిపెట్టాడా మనని? తల్లి అయిన మనుషులేమో కానీ నేను నిన్ను చూడుమున అరచేది నిన్ను. ఎక్కడ ఉన్నాం మనం? ఇశ్రాయేలు కాపాడువాడు నిద్రపోతుండ ఆయన. అలారం పెట్టుకుని నిద్రపోతుండా? లేదు లేదు, ఎప్పుడు మనం లక్ష్య పెడుతున్నాడు. ఆయన మిమ్మల్ని కూర్చి చింతిస్తున్నాడు అంటే ఎల్లప్పుడు లక్ష్య పెడుతున్నాడు. ఆయన కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతా వాళ్ళకు నీ మీద ఉన్నది, నా మీద ఉన్నది. మన కన్ను ఏడునే మరి. ఆయన రెక్కల కింద ఉంటే ఆయన రెక్కలు మనకి ఏమి ఇస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆరోగ్యం కావాలంతా. షుగర్ కంట్రోల్ ఉండాలంటే ఏం కావాలి? ఏం చేయాలి? బీపీ కంట్రోల్ ఉండాలంటే అక్క ఇల్లు కడుతుంది కదా, ఇల్లు కట్టవాలంటే ఏం చేయాలి? మేస్త్రి అత్తడు రాడు, లేబర్ అత్తడు రాడు. ఈ పాడుగొట్టు వాన ఇప్పుడే పడుతుంది, స్లాబ్ వేసినప్పుడే. మనం ఎంతగా ఆయనకు అప్పచెప్పి రెస్ట్ లోకి వచ్చేస్తామో ఖచ్చితంగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. మనం రెస్ట్ లో ఉంటే మనకు చుట్టూ సహకారులు కూడా లేపుతాడు. జర్మన్ నుంచి వచ్చిండు ఈయన, గుట్టలు దాటి వచ్చిండు, కీబోర్డు లేకపోతే ల్యాప్టాప్ మోసుకుంటూ వచ్చిండు, రేవతి కూడా వచ్చిండు. ఎంత కష్టపడుతుంది పిల్లలు. అప్పుడప్పుడు అంతాడు పిలుస్తే వాళ్ళ ఇంటికి దర్శిస్తాడు, అటు మధ్యాహ్నం పోతాడు, ఆ ఇంటికి పోయి ప్రార్థిస్తాడు, లేకపోతే బర్త్డే ఒకటి వస్తాడు, పెళ్లి ఒకటి వస్తాడు. ఎంత కష్టపడుతున్నా అండి. అది భారమా? కాదు. ప్రయాసపడింది నేను కాదు, నాకు కూడా ఉన్నా దేవుడు కృపనే. కృప అంటే రెస్ట్ అండి. కాబట్టి ఏదైనా దేవుని విశ్రాంతిలో పనిచేస్తే అది మనకు భారంగా ఉండదు. హల్లెలూయా. మేము రెస్ట్లో ఉన్నాం కాబట్టి వస్తున్నాం. నైట్ 1 గంటలకు వచ్చామన్నాడు హైదరాబాద్ నుంచి. నేను పొద్దున 5 గంటలకు వేసిన, కానీ నాకు రెస్ట్ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. 2 గంటలు పడుకున్నాను నేను, 4 అవర్సే. మరి 5 గంటలు వేసి కొంచెం ఫుడ్ మీకు పెట్టాలంటే నేను కూడా ఫుడ్ తినాలి కదా పొద్దున. ఏంటి? బలమైన ఆహారం అన్నమాట. ఇది అక్షయమైన ఆహారం. ఇది మనుషులు అన్నం కూర అవన్నీ వండే ఆ వంటకథ వేసేది కాదనమాట. ఇది దేవుడే మనకు కనపరచాలి కదా. మందిరం కట్టాలంటే దేవుడే మనకు అన్ని కనపరచాలంటే మన విషయాలు రావాలి. మందిరం అంటే మన టాలెంట్ కట్టేది కాదు. సొలొమోను జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం వాడుకోవాలి దేవుడు. నోవాహుకు విశ్రాంతి ఉంది, కానీ నోవాహుకు దేవుడు విశ్రాంపజేసి తన కృపనిచ్చి వాడుతున్నాడు. బాబేలు గోపురాలు ఎందుకంటే చెప్పండి ఎవరన్నా? ఆదికాండం 11వ అధ్యాయంలో పేరు సంపాదించుకుందామని కట్టారు. కొందరు చర్చిలో ఏం చేస్తున్నారంటే పేరు కోసం చేస్తారు. పేరు కోసం ఎందుకండి? వద్దండి. దేవుడు ఏదైనా చెప్తేనే చేయండి, లేకపోతే వద్దు. దేవుడు మాట్లాడమన్నాడా? మాట్లాడండి. దేవుడి పని చేయమన్నాడా? చేయండి. మనుషులు మనం లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఏం లక్ష్య పెడతాడు? హృదయాన్ని. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో దాన్నే చెప్పాలి. దేవుడు ఏం బయలుపరిచాడో. దావీదు అనుకున్నాడు మందిరం కట్టాలని. నో 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 నో, నువ్వు వద్దు, నువ్వు వద్దు, నువ్వు వద్దు, అసలు వద్దు.
నీ నడుములో వచ్చినవాడే కట్టాలి. ఓకేనా? సొలొమోను పరమగీతం రాశాడా? ఎవరితో మాట్లాడుతున్నా? షూలమితో కదా. షూలమిది ఏమన్నది? నేను ఎండ తగిన దానను. ఏంటి? ఎండ బాగొట్టిన ఏం చేస్తాను మీరు? గొల్లపేట ఎండ బాగున్నప్పుడు ఏం చేస్తాను? బాగుందని చెప్పి తిరుగుతారు బయట. మళ్ళీ మీరు విశ్రాంతిలోకి వెళ్తారు, మళ్ళీ ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ గ్లూకోజ్ కానీ పెట్టవలసి వస్తారు అనమాట. చెప్పండి, ఎండ బాగుంటే ఏం చేస్తారమ్మా? నీడలోకి వస్తారు. రాజు తన అంతఃపురంలో మనం చేర్చుకున్నాడు. అంతఃపురం అంటే రాజభవనం, ప్యాలెస్. ఆర్డినరీ ఇల్లు కాదు మనం ఉన్నది, ప్యాలెస్. ప్యాలెస్లో వచ్చినప్పుడు మనకు దొడ్డుపై పెడతారా? సొలొమోను భోజనపాల ఎంత విస్తారమైన తెలుసు అసలు మీకు? అంటే దేవుడు మనకి ఏమి ఇస్తాడు? శ్రేష్టమైన ఇస్తాడు. లాస్ట్ రిఫరెన్స్ పరమగీతం గ్రంథం. పరమగీతం గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆకర్షించుము, దేవుని యొక్క పరిగెత్తి వచ్చినము. ఎవరిని చేర్చుకున్నాడు? రాజు అంతఃపురంలోకి ఎవరిని చేసుకున్నాడు? అక్కడ చెప్పాడు కదా. గట్టిగా చెప్పండి, ఎవరిని చేసుకున్నాడు? నన్ను అని చెప్పండి గట్టిగా సార్. నన్ను రాజు తన అంతఃపురంలోనికి చేర్చుకున్నాడు. ఎప్పుడు చేర్చుకున్నాడు? కింద చూడండి ఒకసారి, 6వ వచనం. నేను ఎండ తగిలిన దానను. ఎండ తగిన దానిలో ఎండలో ఉన్నా నన్ను ఎక్కడ పిలిచాడు ఆయన? అంతఃపురంలోకి పిలిచాడు. నేను నల్లదానను. ఎందుకు నల్లగుదాను చెప్పండి? పేరులో రాసుకోవద్దునా? ఎండలో ఉంటే ఏమవుతుంది అన్న? మొట్ట నల్ల అవుతుంది కదా. ఎండలో ఉండగానే మహోన్నతుని చాటుకు సర్వశక్తుని రమ్మన్నాడు. వచ్చావా లేదా? వచ్చిన తర్వాత కూడా దుఃఖపడితే ఎలా ఉంటుంది? బాగుండదు అనమాట. కాబట్టి పిల్లలు గమనించండి, మనం దేవుని విశ్రాంతిలోకి వచ్చాం, సమాప్తమైన పని కిందికి వచ్చాం. కాబట్టి మళ్ళీ మీరు ఎండలో ఉన్నారనుకోవద్దు. మీరు ఎండలోకి వచ్చిన నల్లని దాన్ని చూస్తే చూడాలి చిన్న చూపులు. మీరు అన్నాడు కదా, నల్లని దాన్ని చిన్న చూపులు, సమాజం అంతా చిన్న చూపులు చూస్తుంది. మరి డోంట్ కేర్, అంతే పట్టించుకోకండి. దేవుని ఎలా చూస్తున్నాడు? ఆయన దృష్టి నా పట్ల ఎట్లా ఉంది? ఆయన నన్ను గురించి చింతిస్తున్నాడు, నా మీద లక్ష్యం పెడుతున్నాడు. లోకమంతా పెట్టడానికి పెడుతున్నాడు, కానీ స్పెషల్ పర్సన్స్ ఎవరు ఆయన చెప్పండి? మనమే. రక్తం ఇచ్చుకున్నాడు కదా, మనం స్పెషల్ పర్సన్స్. కాబట్టి ఆయన తన అంతఃపురంలోకి ఎవరు చేసుకున్నాడు? కాబట్టి ఇప్పుడు ఎండ తగిన దాన్ని కాదు, నేను అంతఃపురంలోకి వచ్చా, నాకు ఏదైనా కానీ దొరుకుతుందన్నమాట. కాబట్టి పిల్లలు గమనించండి, ఆయన విశ్రాంతిని ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీరు. ఎంతగా ఆయన నా కొరకు అన్ని విరచరించాలని నమ్ముతున్నాడు. పాత నిబంధన కాలంలో యాజకుల దగ్గరికి పాపం చేస్తే భక్తులు ఏం చేస్తున్నారంటే ఒక గొర్రెపిల్లని తీసుకొస్తున్నారు, ఒక పశువుని తీసుకొస్తున్నారు, ఒక పావురాన్ని తీసుకొస్తున్నారు. ఆ యాజకుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ రైతు ఉన్నాడు, నా పాపం కొరకే గొర్రెపిల్ల బలించమంటే బలిస్తున్నాడు ఆ యాజకుడు. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి ఈ పావురం బలించంటే మళ్ళీ ఈ యాజకుడు బలిస్తున్నాడు, మళ్ళీ మేక. అంటే బళ్ళు వస్తూనే ఉన్నాయి, అతనికి రెస్ట్ లేదు. ఇప్పుడు ఒక పని వెంబడి ఒక మమ్మీ చెప్పేదనుకోండి ఇంట్లో, ఆమెకి ఏం లేనట్టు మా జాయిసి అంతేనా బేట? మమ్మీ ఒక పని వెంబడి పని చెప్తే ఆమెకి ఏం లేనట్టు. అంటే యాజకుడికి బలు అర్పిస్తూనే ఉన్నాడు, అవి బలులు నూరాలు. కానీ యేసుప్రభు ఒక్కటే పని జరిగించాడు, అది అయిపోయింది. జరిగించాడు, కూర్చున్నాడు. కాబట్టి ఆ నిబంధన కింద ఉన్న వాళ్ళకు రెస్ట్ లేదు. ఈ నిబంధన, క్రొత్త నిబంధన కింద ఉన్న వాళ్ళకు మనకి ఏముంది? రెస్ట్ ఉందన్నమాట. నిర్గమకాండము లాస్ట్ చెప్తున్నా, నిర్గమకాండము 17వ అధ్యాయంలో బండని కొట్టుమన్నాడు, అంతేనా? బండ కొడితే ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి, ఓకేనా? కానీ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో బండని కొట్టుమని చెప్పలే, బండతో మాట్లాడమన్నాడు. చెప్పండి ఎందుకు? ఆల్రెడీ కొట్టబడింది కాబట్టి నువ్వు మాట్లాడొచ్చా అని చెప్పిండు. అంటే ఆల్రెడీ యేసులో సిలువ ఇవ్వబడ్డాడు కాబట్టి నువ్వు అడుగు, అంతే ఇచ్చేస్తాడు, అంతే. మళ్ళీ ఆయన సిలువేకి నువ్వు ఇక హల్లెలూయా, మళ్ళీ సిలువేకు, మళ్ళీ ఆయన కొట్టకు. ఆయన అలా చనిపోయాడు ఎందుకు కొరకు? నీకు నీళ్ళు ఇవ్వడానికే. మళ్ళీ ఆయన శోధించకు. అక్కడ మెరీబా జనాల దగ్గర దేవుడు శోధించారు వాళ్ళు, కాబట్టి వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేరు. మీరు శోధిస్తే మీరు విశ్రాంతిలో లేనట్టే. హల్లెలూయా. కాబట్టి అన్ని దయచేసాడు. భక్తికి జీవానికి కావాల్సిన వాటన్నిటినీ దయచేస్తాడు.
అది మీకు కలుగును గాక. మీరు ఎక్కువ విశ్రాంతిని అనుభవించుదురు గాక, ఎక్కువ రొట్టెలు దొరుకును గాక. ఏం చేయాలి మరి? ఏం చేయకండి, దేవుడు చేసే పని ఒప్పుకోండి అంతే. ప్రభా నా కోసం చనిపోయావు, నా పాపాలు క్షమించావు, ఇప్పుడు నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని, నేను నీతో పాటు కూర్చున్నాను, ఇక నేను చేయాల్సింది ఏది లేదు, నా జీవితం అన్ని కార్యం నువ్వే చేయాలి అని విశ్వాసంతో కనిపెడితే చేస్తానమాట. భక్తికి జీవానికి కావాల్సింది కూడా చేస్తాడు. దాని మీద ఉన్న చేపలు చూపిస్తాడు, రొట్టెలు చూపిస్తాడు, ఆయన మాకు కనపరుచుకుంటాడు. కాబట్టి సొలొమోనుకి ఎవరైతే హీరాములను సహకరించాడో ఆయన మీకు కూడా సహకారుల్ని లేపుతారు. ఇంటి వాళ్ళు పట్టించుకోకపోయినా పర్లేదు, ఒక రోజు వస్తుంది, వాళ్ళు కూడా మీకు ఏం చేస్తారు? సహాయం చేస్తారు. ఓకేనా? ప్రభు ఈ మాటలు మన ఇంటిలో దీవించాడు. ఆమె పరిశుద్ధులైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతబడిన ఈ వాక్యాన్ని ఫలింపజేయండి. మా ప్రియులందరూ విశ్రాంతిలో ఎక్కువ సమయం గడపడానికి మీరు సహాయం చేయమని గొప్ప మేలు పొందుకుందుగా యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం. పలుకుతారు.